హలో బాయ్స్, ఈ రోజు అయితే జడ్జిల్లో వెళ్తామని జల్దీగా తయారైపోయినా. ఈ టైం అయిపోయింది, టిఫిన్ అయితే తినడానికి వెళ్ళిపోయినా. టిఫిన్ తినేసి వచ్చి అద్దంలో అయితే చూసుకున్నా. అద్దంలో చూస్తే స్మార్ట్ గా ఉన్నాము. మనం స్మార్ట్ గా ఉన్నాము, మరి అద్దం ఎలా చూపిస్తుందో నాకైతే అర్థం కాలేదు. డైరెక్ట్ అయితే సెక్యూరిటీ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా, ఎందుకంటే స్లిప్ తీసుకొని రావాలి. సెక్యూరిటీ దగ్గర స్లిప్ అయితే తీసుకున్నా. స్లిప్ తీసుకొని సార్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయినా, ఎందుకంటే సైన్ పెట్టాలి సార్, లేకపోతే బయటకు పంపించారు. వార్డెన్ సార్ ఆఫీస్ రూమ్ కి అయితే వెళ్తే వార్డెన్ సార్ ఇంకా రాలేదని చెప్పారు. అందుకే కొద్దిసేపు కూర్చొని వెయిట్ చేస్తున్నాం సార్ వచ్చే వరకు. కొద్దిసేపటికి సార్ అయితే వచ్చిందని చెప్పారు. లోపల పోయి చూస్తే చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. కొద్దిసేపు ఆ లైన్ లో నిలబడి సైన్ అయితే పెట్టించుకొని బయటకి అయితే వచ్చేసినాం సెక్యూరిటీ దగ్గరికి. సెక్యూరిటీ దగ్గర రిజిస్టర్ అయితే ఉంటుంది. రిజిస్టర్ లో సైన్ పెట్టేసి బయటకి అయితే వచ్చేసినాం. సండే సండే ఖచ్చితంగా ఆటోలు బయటనే ఉంటాయి. డైరెక్ట్ ఆటో అయితే ఎక్కేసి జడ్చర్లకి అయితే స్టార్ట్ అయిపోయినాం. చెప్పడం మర్చిపోయినా, జడ్చర్ల ఎందుకు వెళ్తున్నాం అంటే కొన్ని మెడిసిన్స్ అయితే కావాలి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది, అందరికి కోల్డ్ హెడేక్ అయితే అవుతుంది. అందుకే పోయి టాబ్లెట్స్ తీసుకుందామని జడ్చర్లకు అయితే వెళ్తున్నా. ఈ గ్యాప్ లో జడ్చర్ల కూడా వచ్చేసింది. దిగగానే మెడికల్ షాప్ అయితే కనిపించింది. మెడికల్ షాప్ లో మెడిసిన్స్ అయితే తీసేసుకున్నా. దీని తర్వాత మావాడు ఫుట్వేర్స్ తీసుకుందామని ఫుట్వేర్ షాప్ కి అయితే వచ్చేసినాం. తర్వాత సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళిపోయినాం. సూపర్ మార్కెట్ లో కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలి. మావాడు చూడండి, తీసుకునేది గింత అంతే గానీ చేసే ఆడావిడి మాత్రం వేరే ఉంటది. అక్కడ ఇక్కడ అది ఇది అన్ని చూస్తాడు. కొనేది ఏం లేదు, కొనేది కొన్ని వస్తువులు మాత్రమే. అది ఇది చూసి ఫైనల్ గా కొన్ని వస్తువులు అయితే తీసుకొని డైరెక్ట్ జడ్చర్ల నుంచి రిటర్న్ అయితే అయిపోయినాం. రిటర్న్ అయిపోయి డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ కి అయితే వచ్చేసినాం. ఈ రోజుకి ఇంతే, బాయ్.